తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రతి ఏటా 10 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అనారోగ్యం పాలైన జర్నలిస్టులు కూడా సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ నెల 17న జనహితలో తానే స్వయంగా చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను కలుసుకుని వారికి సహాయం అందిస్తానని సీఎం చెప్పారు. ప్రగతి భవన్లో మంగళవారం జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నరసింహరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, సీనియర్ జర్నలిస్టులు క్రాంతి, పల్లె రవి, బుద్ధ మురళీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణలో చర్యలు తీసుకుంటున్నాం. గత 2 బడ్జెట్లలో 10 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటికీ 20 కోట్లు ఇచ్చాం. ఈసారి బడ్జెట్లో కూడా మరో 10 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఈ డబ్బులతో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తాం. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. ఆ కుటుంబాలకు 5 ఏళ్ల వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తాం. 10వ తరగతి లోపు చదివే పిల్లలుంటే 2 పిల్లల వరకు ఒక్కొక్కరికి నెలకు 1,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తాం. జర్నలిస్టుల పిల్లలు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం వర్తింపజేస్తాం. జర్నలిస్ట్ విదేశాలకు వెళ్ళి అధ్యయనం చేస్తే తగిన సహాయం అందిస్తాం అని సీఎం ప్రకటించారు. హైదరాబాద్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు గుర్తించి అందించే బాధ్యతలను మంత్రి కేటీఆర్కు సీఎం అప్పగించారు. ప్రగతి భవన్లో భాగంగా నిర్మించిన జనహితలో వివిధ వర్గాల ప్రజలను స్వయంగా కలుసుకుని వారితో చర్చించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఆ రోజు కేసీఆర్ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. జనహితలో మొదటి సమావేశం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా విధాన నిర్మాణం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి పెద్దలు చెప్పినట్టుగా మన పుట్టినరోజున మనం ఒక మంచి పని చేయాలని పెద్దలు చెప్పినట్లే సీఎం కేసీఆర్ కూడా అదే పాటిస్తున్నట్టు తెలుస్తుంది.